ఈ మధ్యనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత 2 నెలల నుంచి పూర్తి శాలరీలు ఇస్తున్నారు. అలాగే గత బకాయిలు ఏవైతే ఎంప్లాయీస్కి బకాయిలు ఉన్నాయో అవి ఇవ్వాలని కార్మిక సంఘాల నాయకులు వెళ్ళి మేనేజ్మెంట్ని అడగడం జరిగింది. కేంద్రం నుంచి కూడా ఏవైనా బకాయిలు ఉంటే జీతాలు మాత్రం సకాలంలో చెల్లించాలని కేంద్రం నుంచి కూడా చెప్పడం జరిగింది. దానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గౌరవ సీఎండీ గారు ఎవరైతే ఉన్నారో ఈ సీఎండీ గారు మేము ప్రొడక్షన్ వస్తేనే మీకు జీతాలు ఇస్తామని ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఓ మినీరత్న స్టీల్ ప్లాంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తామని అనడం చాలా దుర్మార్గమైన విషయం. దాన్ని ఖండిస్తూ ఇవాళ అన్ని కార్మిక సంఘాలు కూడా ఇక్కడ నిరసన తెలియజేశాయి. ఆ నిరసనలో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్, జన సైనికుల యూనియన్, కేవీఎస్ఎన్ రాజా అనే నేను ఆ యూనియన్ ప్రెసిడెంట్గా కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడం కోసం, సీఎండీ గారికి తెలియజేయడం కోసం ఈరోజైతే ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏదైతే ప్రొడక్షన్ వస్తేనే జీతాలు ఇస్తా ఉండడం సరైన పద్ధతి కాదు. అది ప్రొడక్షన్ వస్తే ఇచ్చేవి ఇన్సెంటివ్లు ఇస్తారు, ప్రొడక్షన్ వస్తే ఇచ్చేది బోనస్ ఇస్తారు. ప్రొడక్షన్ బాగా ఉండి లాభాలు ఉంటే రకరకాలైనటువంటి కార్మికుల్ని ఉత్తేజపరిచే కార్యక్రమాలు చేస్తూ టూర్లు వేయడం ఇవన్నీ కూడా చేస్తారు. అలా కాకుండా శాలరీలు కూడా ప్రొడక్షన్ వస్తేనే ఇస్తానడం ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని మేము జన సైనికుల యూనియన్ నుంచి మేము తీవ్రంగా ఖండించాం. ఖచ్చితంగా రేపు వచ్చే 1 తారీఖున పూర్తి జీతాలు చెల్లించాలి, బకాయిలు చెల్లించాలి. అలాగే ఏదైతే మేము ఒకనొకప్పుడు లేబర్ కమిషన్ గారి దగ్గరికి స్ట్రైక్ గురించి వెళ్తే లేబర్ కమిషన్ గారు చెప్పారు, ఏదైతే హెచ్ఆర్ఏ కాలం తీస్తారో పే స్లిప్లో ఇది తప్పు, హెచ్ఆర్ఏ కాలంని జీరోలు చూపించి ఏదైతే మీరు డిఫర్డ్ అనే పదాన్ని పెట్టారో ఆ పదాన్ని కూడా మీరు కిందన పే స్లిప్లో మెన్షన్ చేయాలని లేబర్ కమిషన్ గారు చెప్పారు. అలాగే 1 తారీఖున పూర్తిగా జీతాలు ఇచ్చిన రోజు ఖచ్చితంగా హెచ్ఆర్ఏ ఏరియర్స్ పాత బకాయిలు అన్నీ కూడా క్లియర్ చేయాలని గౌరవ లేబర్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది. అన్నింటినీ కూడా పట్టించుకోకుండా సీఎండీ గారు నిరంకుశత పాలనతో అసలు భయభక్తులు లేకుండా, కార్మికులంటే ప్రేమ లేకుండా, కార్మికుల మీద బాధ్యత లేకుండా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి సీఎండీ గారు ప్రవర్తిస్తున్నారు. దాన్ని డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ, అలాగే బీజేపీ నుంచి మాధవ్ గారికి కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము యూనియన్ నుంచి తెలియజేస్తున్నాం, ఇటువంటి సీఎండీ ఇక్కడ పనిచేయరు, మంచి సీఎండీని వేయండి. ఇక్కడ సీఎండీ గారు ఏది ప్రశ్నించినా ఎంప్లాయీస్తో కోఆర్డినేషన్ లేకుండా వారి కష్టాలు ఆఫీసర్లు చెప్తున్నా, ఎంప్లాయీస్ చెప్తున్నా తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు.